నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పప్పు వెంకటేశ్వర్లు. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని కోరిక మూడోసారి. ఎందుకంటే పెండింగ్ ఉన్న అన్ని పనులు అయిపోతాయి కదా. ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయన్న మీ ప్రాంతంలో? మా సీతారాంపురం మా ఊర్లో 60-70 సంవత్సరాలు నీళ్ళు నీళ్ళక్కడ కొట్టుకుంటాను. అలాంటిది గోదావరి నీళ్ళు తెప్పించుండు మిషన్ భగీరథ ద్వారా. అది చాలా గొప్ప పథకం. అంతకాడే గొప్ప నీళ్ళు మెయిన్ కదా. రోడ్లు వేసిండు, కరెంటు 24 గంటలు ఉంటుంది. మరి రైతుకి వెళ్తే రైతు బంధు మాకు చాలా బాగుంది. కళ్యాణ లక్ష్మి బాగుంది. అన్ని పథకాలన్నీ చాలా బాగున్నాయి. కానీ దళిత బంధువే కొంచెం అందాలంటే అందదలేదు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు అనుకో, ముగ్గురు పెళ్ళి ఒక్కసారి చేయలేగా. ప్రతి సంవత్సరం కొంతమంది చేస్తాం కదా, అట్లనే అది ఒకరికి లేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు ఉంది కదా, ఈ రైతు బంధు అనేది 1,00,000 ఎకరాలకి 2 లక్షల ఎకరాలకు అవసరం లేదు. ఒక్క 10 ఎకరాలకు అందరికి తెలంగాణలో ఉన్న భూమి, ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఈ ఏరియాలో, ఎస్సీలకి బీసీలకి ఓసీలకి పట్టాలు కాలి భూమి, వాళ్ళకి డబ్బులు రావట్లేదు. వాళ్ళకి కూడా పట్టాలు చేసి ఇస్తే చాలా బాగుంటుంది. అసలు మెయిన్ అది. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి అవసరం లేదు, 1,00,000 కూడేసిపోతాయి కదా. అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, వాళ్ళకు కూడా ఇవ్వాలా. కానీ ఇది అందరికి ఇస్తే బాగుంటుంది. తెలంగాణ భూమి ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి, కానీ కుదించాలి భూమి. 1,00,000 ఎకరాలు కదా, 10 ఎకరాల వరకు అందరికి 10 ఎకరాలు లోపిస్తే చాలా బాగుంటుంది. డబ్బులు మిగిలితే ఇంకా దేనికైనా పెట్టుకోవచ్చు అట్లా. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో మన కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ కూడా బాగానే ఉందిలే, కానీ అలా ఐక్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదు. నేను కాంగ్రెస్ నుంచి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదు. అంత అందరు ఎవరు పెత్తనం వాళ్ళకి ఉంటే అట్లా పనులు కావు. కేసీఆర్ గారు ఒక్కడే కాబట్టి, ఆయన చెప్పింది వేదం కాబట్టి పనులు అవుతాయి. అది ఒక ధైర్యం జనాలకి. ఓకే, మన ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? అంటే ఇద్దరు పోటాపోటీ ఉన్నారు. ఇద్దరు పోటాపోటీ పోటాపోటీ అనుకుంటారా ఈసారా? 100% ఉంటుంది. కాకపోతే కేసీఆర్ గారి దయ వల్ల గెలిస్తే టీఆర్ఎస్ రావచ్చు. వారి దయ వల్ల ఎమ్మెల్యేలు ఏం లేదు. కేసీఆర్ గారు పెట్టిన పథకాల వల్ల గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. 100% రావచ్చు టీఆర్ఎస్ పార్టీ. ఓకేనా, ఫైనల్ గా మన సీఎం ఎవరు అనుకుంటున్నారు ఈసారి? కేసీఆర్ గారే. 100% 100% ఆయన అయితే బాగుంటుంది తెలంగాణ. ఒక్కసారి పెద్ద తెలంగాణ తెచ్చిండు. ఈ తెలంగాణ రాకుంటే మీరు నమ్మరు, కానీ మనకు రోడ్లు లేవు, నీళ్లు అంత ఆరం అయిపోయాడు. మొత్తం ఆంధ్రలో దోసపోయేటోళ్ళు. మరి కేసీఆర్ గారు వచ్చినాక ఎంత బాగుంది తెలుసా? మా కాడ నిజంగా మా సీతారాంపురం చిన్న గొప్పది. ఒక సాక్ష్యం ఏంటంటే నేను చెప్తా వినండి. ఇది మొత్తం వస్తే రాష్ట్రం లెవెల్లో తీసుకుపోండి మీరు. మా నాన్న మా చిన్నప్పుడు భద్రాచలం వెళ్తే ఒక బాటిల్ కొని గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండు. అలా తీసుకొచ్చి రోజు నీళ్ళు చల్లేటోళ్ళు. అబ్బాకి ఇట్లా స్నానం చేసేటోడు. ఏంటంటే పాపాలు పోతాయని. అలాంటిది కేసీఆర్ గారు గోదావరి మా ఇంటికి తీసుకొచ్చిండు, మా ఇంట్లోకి, మా ఊరికి. అంత గొప్పడు ఎవడు చిన్న వాళ్ళు. ఏ ప్రభుత్వం అయినా అంత తొందరగా కావు కదా. కాకపోతే పిల్లలకి జాబులు రాలేదని అది ఒక్కటే కోపం ఉంది కేసీఆర్ గారి మీద. అవి కూడా వస్తాయి, రాక అడిగిపోతాయి, వస్తాయి. ఫైనల్ గా మీరేమంటారు? కేసీఆర్ గారు గెలవాలంటారా? కేసీఆర్ గారే గెలవాలి. అసలు హైదరాబాద్ మరో అమెరికా లెక్క ఉంది. గచ్చిబౌలి హైదరాబాద్ ఉన్నాలో తెలుస్తుంది. నేనేదో గొప్ప చెప్పటం కాదు, కేసీఆర్ గారు మా చుట్టాను కదా, కానీ ఆయన నిజంగా చెప్పంటే గొప్ప నాయకుడు. ఆయన లేదు తెలంగాణ లేదు. నా ఉద్దేశంలో ఆయన రావాలని నా కోరిక ఈసారి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. బాలు నాయక్. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయింది. బీఆర్ఎస్ ఖచ్చితంగా అవుతుంది. 100% కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందువల్ల అంటే ఆయన ఇచ్చే పథకాలు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి, ఆ కార్యక్రమాలను బట్టి పబ్లికే ఇస్తారు. మిషన్ భగీరథ అయితే ఏంది, వృద్ధులకు పెన్షన్ అయితే ఏంది, మన 24 గంటల కరెంట్ అయితే ఏంది. ఇవి ఏ ప్రభుత్వం ఇచ్చింది 24 గంటల కరెంటు? ఏ కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించింది. అయినా కానీ మరి చిత్తశుద్ధి లేదా వాళ్లకు మాట్లాడడానికి? ఇప్పుడు మేము 50 సంవత్సరాల కిందట చేసినాం. 50 సంవత్సరాల కిందట 50 సంవత్సరాలు పరిపాలించి ఏం చేశారు?
ఇవాళ ఈ కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి చేసిన పని 50 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అప్పుడు జనాలు ఇలాగే ఓటేసి గెలిపించారు కదా, అప్పుడు ఈ తెలివితేటలు ఎందుకు లేవు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఈ జనాలు కూడా తెలుసు అందరికీ 100% బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఊడిపోతుంది. ఓకే అన్న, ఇప్పుడు మీ కాడ అంటే మీ నియోజకవర్గంలో, ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఇక్కడ హరిప్రియ హరిసింగ్ నాయక్ వస్తారు 100% ఎందుకంటే గత ఎమ్మెల్యేలు దాదాపు మన ఈ నియోజకవర్గం ఏర్పడిన కాడ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పోయారు, కానీ అభివృద్ధి పనులు ఏం చేశారు? ఇల్లందు ఎట్లా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉండేది ఇల్లందు? ఈ ఒక్క అంశం చాలు ఇల్లందు డివిజన్లో ప్రజలకి. సార్ మరి గన్ షాట్ గా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? హరిప్రియ గారు అవుతారు ఖచ్చితంగా. సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అవుతారు సీఎం. దాంట్లో అసలు డోకే లేదు, అసలు దాన్ని ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే, నమస్తే, చెప్పండి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ ఇద్దాం అనుకుంటున్నాను? కాంగ్రెస్ పార్టీ అవుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకన్నా? అదే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ఉన్నాయి కదా, అవి ప్రజలందరికీ కూడా మంచిగా చేకూరుతాయని చెప్పి మన గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ చూసినాం అన్న, ఎలా అనిపించింది అన్న? అవినీతి బాగా జరిగిందని చెప్పి అనిపించింది. అరే ఏమి లాభం లేదన్న? లాభం లేదండి. ఇప్పుడు మాలాంటి ప్రదేశాలలో, ఊళ్ళల్లో, గ్రామాలలో కానీ ఎవరికి దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే, గృహలక్ష్మి పథకాలు కానీ అన్ని సింగరేణి ఫండ్స్ ద్వారా కానీ అభివృద్ధి జరిగింది, కానీ గవర్నమెంట్ తరఫున మాకు ఇంతవరకు ఏమి రాలేదు. ఓకే అన్న, మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ 0 అండి ఇక్కడ. అంటే పైన ఏమన్నా ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంట? సెంట్రల్లోనా? లేదండి. మరి అంటే ఇప్పుడు టక్ ఆఫర్ ఉంటుంది అనుకుంటున్నాను కేసీఆర్తో. కేసీఆర్ తక్కువ 4 ఉంటుంది. బీఆర్ఎస్ తక్కువ. జనసేనతో పొత్తు వేస్తుంది అన్న. బీజేపీ అంతేం ఉండదండి, ఓట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది జనసేన కాబట్టి ఇలా ఈ విషయం లేదు. ఓకే అన్న, ఆ గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది అన్న మీకు? మంచిగా ఉంది కొన్ని విషయాలలో అవినీతి బాగా పెరిగిపోయింది, ఎమ్మెల్యేల పనితీరు నచ్చలేదు ఫస్ట్. ఇప్పుడు మీ నియోజకవర్గం ఏదన్నా? ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటున్నాను ఈసారి? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ. మరి మన హరిప్రియ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? లేదండి, ఈ గత 5 సంవత్సరాలలో మా గ్రామానికి వచ్చిందామా 4 సార్లు, ఈ 2-3 నెలల్లో 10 సార్లు వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి దానికి కూడా రాలేదు. అయితే ఫైనల్గా మీ ఆలోచన ఏందన్న, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుందని చెప్పి, వ్యవస్థలు కాపాడిన పార్టీ కాబట్టి అది వస్తే బాగుంటుందని చెప్పి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మధు అండి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నాను? ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది సార్. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు కానీ, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, ఏంది ఆరోగ్యశ్రీ, మన ఇది కళ్యాణలక్ష్మి కానీ, దళిత బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్లు కానీ, ఇప్పుడు మేనిఫెస్టో ఓపెన్ చేసిన మొన్న, దాంట్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ వస్తారు సార్, మళ్ళీ కేసీఆర్ వస్తారు. మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? మరి సార్ కాంగ్రెస్ అనేది ఇంతకుముందు పాలించినప్పుడు ఏమీ లేదు సార్, ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బీఎస్ఆర్ ఉన్నది గట్టిగా ఉంది, సో బీఎస్ఆర్ వస్తుంది సార్. మళ్ళీ బీఎస్ఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. సరిగా బీఎస్ఆర్ వస్తుంది. ఇప్పుడు మన ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఎవరు? ఖచ్చితంగా ఆర్బీఐనే సార్, ఆర్బీఎం అనే ఖచ్చితంగా ఆర్బీఎం వస్తుంది. అభివృద్ధి సార్, ఆర్బీఎం అంటేనే అభివృద్ధి. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయన్న మన ఇల్లందులో? సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు, ప్రతి గ్రామం పోయినా, ప్రతి పల్లెటూరు పోయినా సీసీ రోడ్లు, పట్టాలు, డిపో ఓపెనింగ్, డిపో సార్, ఇవన్నీ సాధించింది మన ఆర్పీఎంఏ కదా సార్. ఆర్పీఎంఏ కంపల్సరీ మళ్ళీ హరిప్రియ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. ఆర్పీఎం మళ్ళీ భారీ మెజార్టీతో. ఓకే, మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? మరి సార్ బీజేపీ పరిస్థితి అంటే ఇక్కడ ఉండేది 2 కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నది సార్. బీజేపీ అంటే చూడాలి సార్. అంటే ఇప్పుడు మన బీజేపీతో జనసేన పొత్తు వస్తుంది అన్న, అంటే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఏ పొత్తు వచ్చినా సార్ బీఎస్ఆర్ని కొట్టేద్దాం ఎవరికి లేదు సార్. ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ గెలుస్తారు, హ్యాట్రిక్ కేసీఆర్ కొడతారు సార్. ఓకే, ఫైనల్ గా మళ్ళీ సీఎం ఎవరు అనుకుంటారు? ఖచ్చితంగా కేసీఆర్ సార్ సీఎం. కేసీఆర్ వస్తారు. ఇక్కడ విజయం ఇల్లందులో ఆర్పీఎం గెలుపు ఖాయం, స్టేట్ లో కేసీఆర్ ఖాయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు?
రామ్దాస్ ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారన్న మన తెలంగాణ? టీఆర్ఎస్ ఎందుకన్నా? ఎందుకు? ఆ పథకాలు బాగున్నాయి. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానీ, వండర్ఫుల్ రైతు బంధు కానీ, అన్ని పథకాలు నచ్చినాయి మాకు. ఓకే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న మన తెలంగాణ? కొద్దిగా ఈసారి కొంచెం డిఫెండ్ చేయవచ్చు, కొద్దిగా టీఆర్ఎస్ వస్తుంది. ఓకే అన్న. ఇప్పుడు మన నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? హరిప్రియ. ఎందువల్ల? అది కేసీఆర్ పథకాలు అట్లా ఉన్నాయి, బాగున్నాయి. మీ ప్రాంతంలో ఏమేమి పథకాలు అందినాయన్న? మాకు మిషన్ భగీరథ, నీళ్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, అలాంటి చాలా పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పథకం అందరూ వచ్చినాయి. రైతు బీమా అర్హతలందరికీ వచ్చింది. ఓకే. రోడ్లు కానీ కరెంటు విషయం కానీ ఎలా అనిపించింది? రోడ్లు 24 hours 3 days కరెంట్ వస్తుంది. రోడ్లు కూడా చాలా వరకు బాగా వచ్చింది. ఓకే. మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది మరి? బీజేపీ వేస్ట్ అన్న, వేస్ట్. మనకు అది పోటీ లేదు, అది కష్టం కష్టం. అంటే ఇప్పుడు అది మన జనసేనతో వస్తుంది అన్న, జనసేనతో పొత్తై వస్తుంది కదా, వచ్చే అవకాశాలు ఏమన్నా? లేదు రాదు. రాదనుకుంటున్నాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ రండి. కాంగ్రెస్ టీఆర్ఎస్కి టకాఫర్ ఉంటుంది అనుకుంటున్నా. ఉంటుంది. ఓకే అన్న. ఫైనల్గా మనకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? కేసీఆర్ అయితే బాగుంటుంది. కేసీఆర్ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.